స్పెసిమెన్, చాలా రేర్ జాతి. ఈ గ్రూప్ లో చదువు మీద శ్రద్ధ ఉన్నవాడి నువ్వు ఒక్కడివే కనిపించావు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. సార్ ఇదేదో వింతాకులాగా ఉంది సార్, నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉందండి. ఇది వింతాక్ కాదురా, చింతాక్, చింతాక్. నెక్స్ట్. నువ్వేంట్రా ఆకు తెమ్మంటే అరిటాకు తెచ్చావు? ఆకు తెచ్చినట్టు ఉంటది, భోజనం చేసినట్టు ఉంటది. నెక్స్ట్. సార్ బస్సు రెడీ అయింది, బయలుదేరండి. బా కొంతన్న రిలీఫ్, కనీసం బస్ అన్న లైన్ లోకి వచ్చింది. మరి మేడము సార్ సార్ అర్జెంట్ గా ఒకసారి బస్సు ఆపించండి సార్, పాట పాడాలి. రే రన్నింగ్ లో పాడిందే చాలకుండా బస్ ఆప్ మరి పాడతారా మీరు పాటలో? ఆ పాట కాదు సార్, ఈ పాట. అమ్మో. వావ్ బ్యూటిఫుల్. మేడం తెలుసా నీకు? సుబ్బారావు మేడం ఒకే బర్త్లో అడ్జస్ట్ అయిపోతారట్రా. సారీ సార్, ఐమ్ సారీ. హై ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నా బ్యాగ్ చూసుకుంటారా? థ్యాంక్ యూ. హే నీకు అసలు బుద్ధుందా? ఇక్కడికి ముందు నేను వచ్చాను, లైన్ లో నుంచోని తెలీదా? ఏంటి ముందు వచ్చేది వెనక వచ్చేది? లైన్ లో నుంచోడానికి దాని రేషన్ షాపా? ఏంటో అంత అర్జెంట్? ఏ ప్రీతి, ట్రైన్ వచ్చేసింది. స్వాతి అక్కడ టాయిలెట్కి వెళ్ళిందే. అది వస్తుంది దగ్గర మనం వెళ్దాం రా. సరే పని. ట్రైన్ వెళ్ళి చాలా సేపు అయింది. ఏయ్ నేను నీ పేరు అడగలేదే. ఏయ్ అసలు లోపల ఉంటే బయట గడి ఎందుకు పెట్టావు? అదే నాకు అర్థం అవ్వలేదు, బయట గడబెట్టి లోపల నువ్వేం చేస్తున్నావు అని. ఏయ్ నోరు మూసుకుని పద, బయట ఏదైనా టాక్సీ దొరుకుదాం, వెతుకుదాం రా. నువ్వు చలికి చలివుడు ముద్దలా అయిపోతుంటే వెచ్చగా ఉంటుంది కదా అని కాసేపు వాటేసుకుందాం అనుకున్నాను. ముందు కార్ ఆపి మరి అదిగా తను దింపే, లేకపోతే నేనే దిగిపోతాను. అరే ఇదేదో మ్యాజిక్ లా ఉంది, మీరు కార్ ఆపమన్నారు అదే అయిపోతుంది. ఓసారి అది చూడండి. అన్నా వీళ్ళిద్దరు అర్జెంట్ గా చంద్రగిరి స్టేషన్కి వెళ్ళాలట. ఇక్కడ దాకా నా టాక్సీలు వచ్చారు, నీ దగ్గర 2 చిన్న టాక్సీలు ఉన్నాయి కదా, చెరోటేస్తే అక్కడ దాకా వెళ్తారు. సరే రండి, అవిగో మీ టాక్సీలు. విష్ యూ హ్యాపీ జర్నీ. అరే నీ ఫ్రెండ్స్ అంతా కంగారు పడతారంటే ఎవరో అనుకున్నా, వీళ్ళ నీ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం ఒక గాడిద మీద ఇంకో గాడిద కూర్చోవడం చూస్తాను. నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. కమ్ ఆన్ డాంకీ, మూవ్, కమ్ ఆన్, కమ్ ఆన్ డాంకీ, డాంకీ. ఇదొక్కటే తిరిగి వస్తుంది, గాడిదేమైందబ్బా? ప్లీజ్ హెల్ప్ మీ. ఏంటి ఇలా వచ్చావు? స్టేషన్ షార్ట్ కట్ ఏమైనా ఉందా?
నువ్వు కొంచెం ఆపి నన్ను పైకి లాగుతావా? అమ్మో, నీకు చేయిస్తే నువ్వు నన్ను కిందికి లాగేస్తావు. నా చేతులు నొప్పి పెడుతున్నాయి, ఇంకెక్కువసేపు పట్టుకోలేను. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్. ఇదంతా నీ వల్ల. ముందుకి నుంచి పోరా. ఏయ్, నువ్వు ముందు పోవే పుస్కి. ముందు నువ్వే పోరా. సరే, నువ్వు ముందు నేను ముందు అని కొట్టుకోవడం మానేద్దాం. కాంప్రమైజ్ కొద్దాం. ఓకే ఓకే. నేను 1 2 3 అంటాను, ఇద్దరం ఒకేసారి సారీ చెప్పేసుకుందాం. ఓకే 1 2 3. సారీ. ఇట్స్ ఓకే. ఐ హేట్ యు స్టూపిడ్. ఏమే తాళం చెవి ఏ కుండి కింద పెట్టావు? ఏ కుండి కింద పెట్టానో ఎత్తి చూస్తే తెలుస్తుందని మీకు ఎన్నిసార్లు చెప్పాను? నీ జోక్ రాపోయి బాగా టైర్ అయిపోయి ఉన్నాను. అయ్యో, మధ్యాహ్నం ఇంటికి లంచ్కి వచ్చిన మీకు లైట్స్ ఆఫ్ చేయాలని తెలీదా? అసలు నేను ఇంటికి వస్తేగా లైట్లు ఆఫ్ చేయడానికి వేయడానికి. మీరు వేయకపోతే ఎవరేస్తారు? అదిగా ముందుగా మీ అమ్మ మనం అలా బయటకు వెళ్ళగానే లైట్లు వేసినట్టు ఇటు తిరుగుంటది. మన ఎంట్రీ చూసి ఏమి ఎరగనట్టు మంచం ఎక్కేసింది. ఇది సామాన్యురాలు కాదు. పక్షవాతం వచ్చి మంచం మీద పడున్నాడు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే కళ్ళు పోతాయి. పోతే పైన ఏదో ఒకళ్ళు ఈ దేశ దొంగశాలు చూడలేక చేస్తున్నాను. మిమ్మల్ని అయినా నర్స్ లీవ్ లో ఉన్నప్పుడు మీ బోర్డు ఉద్యోగానికి లీవ్ పెట్టి ఇంట్లో ఉండి మా అమ్మని చూసుకోవచ్చుగా. హలో, శాలరీ తక్కువ కదా అనేటి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఓనర్ ఆఫ్ ది హౌస్. మీరు కాదు, నేను. తెలుసు, నిన్నే అన్నాను. దీనికేం తక్కువ లేదు. ఇంతకీ మా అమ్మ కాళ్ళకి రాయడానికి యూకలిప్టస్ ఆయిల్ తీసుకురమ్మని తీసుకొచ్చారా? ఏమే, యూకలిప్టస్ ఆయిల్ కొందామని సూపర్ మార్కెట్కి వెళ్ళానే. 2 బ్రూ ప్యాకెట్లు కొంటే 2 బాంబే రవ్వ ఫ్రీ అన్నారు. 2 బాంబే రవ్వ కొంటే 2 బ్రూ ప్యాకెట్లు ఫ్రీ అన్నారు. నేనేం తెలివి తక్కువ అవి ఇవి ఎడపెడా కొనేశాను. ఇవన్నీ కొంటే 5 లీటర్ల ఇంజిన్ ఆయిల్ ఫ్రీ. ఇంజిన్ ఆయిల్ దేనికి? మీ అమ్మ కాళ్ళకి రాయడానికి. రాత్రి బోళ్ళు నిద్ర లేకుండా చదువుతున్నావు అనుకుంటా. కడుపు నిండా తినాలమ్మా. బావా ఏంట్రా నువ్వు వచ్చావు? వరేడి నన్ను పోలీసులకి పట్టించి ఆడు జంప్ అయిపోయాడు బావా. ఆహా, వేడి వేడి ఉప్మా. ఇలా కాదు, దీనిలో చిన్న నిమ్మకాయ ముక్క పిండుకొని తింటే ఉంటది నా స్వామి రంగా. ఏ క్లాస్ గా ఉంది. ఉప్మా ఇది వస్తే పుచ్చత్తా, ఈ మధ్య ఉప్మా దొంగతనం మొదలు పెట్టావే. అయినా అంత వేడి ఉప్మా లట్టుకునేలా మింగావే. నిజం చెప్పు, తిన్నావే ఎక్కడ దాచిపెట్టావా? తింటమే కాకుండా ఇమీడియట్ గా నెమరేట కూడా మొదలు పెట్టావే. నీ పని చెప్తా. ఏమే ఏమే అబ్బాబ్బా, ఏంటండి? ఏంటా, ఉప్మాలో నిమ్మకాయ పిండుకుందాం కదా అని నిమ్మకాయ తీసుకొచ్చి కట్ చేశా. పిండుకుని తినండి, అది కూడా నన్ను పిలిచి చెప్పాలా? ఏదే ఏ తినడానికి? ఏది ఇక్కడ ఉప్మా? ఉప్మా లేదా? లేదు. తినేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? నేను తినలా. నేను నిమ్మకాయ తెచ్చుకునే లోపు మీ అమ్మ వచ్చి తినేసి ఏమి ఎరగని నంగనాచలా పడుకుంది అక్కడ. మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడారంటే ఒళ్ళు రాలిపోతాయి. నమస్కారం. మీ అమ్మ తెల్లదే, ఎవడో ఉప్మా దొంగ వచ్చి మనకు దొరికిపోతానేమోనన్న భయం వేసి ఉప్మా తీసుకెళ్లి అదిగో అటక మీద కూర్చొని తింటున్నాడే. ఏం మాట్లాడుతున్నారు? మీకు కావాలంటే ఇంకోసారి అడిగి పెట్టించుకోండి. అంతేగాని మా అమ్మ గురించి అనవసరంగా మాట్లాడారంటే మర్యాద దక్కదు. అయినా మీతో నాకు మాట్లాడాల్సి. ఏమే, ఇన్నాళ్ళు నా ఒళ్ళు మండేలా చేసావు, ఇప్పుడు నా కడుపు కాలేలా చేస్తావే. నిన్ను వదిలిపెట్టనే, నీ సంగతి చూస్తాను. ఈ నాటకాలు ఎక్కువైపోయినాయి నా కొంపలో. మ్యూజియం ఏమైనా చూస్తారా? ఈ సిచ్యువేషన్ లో మ్యూజియం ఏంటి సార్? డబ్బులు ఏమైనా ఉన్నాయా? మొత్తం పోయాయా? 1000 euros పోయాయి. మిగిలిన డాలర్స్ కార్డ్స్ అన్ని హోటల్ రూమ్ లో ఉన్నాయి. ఈ డబ్బులు ఉంచండి, మీ అనుకోండి. మీరు వెళ్ళి హోటల్ రూమ్ లో రెస్ట్ తీసుకోండి. నేను ఆడ సంగతి చూస్తాను. అయ్యో, కళ్ళేంటండి అంత రెడ్డిగా అయిపోయాయి? ఏడవకండి, నేనున్నానుగా. మీరు వెళ్ళి బొజ్జండి. సియా. హాయ్ మామా, చెప్పు. నీకో విషయం తెలుసా? దాని మైండ్ బ్లాక్ అయిన దగ్గర లాక్ అయిపోయింది.
ఇప్పుడు దానికి నేను తప్ప మరో దిక్కులేదు. మై డే 3 ఇన్ రోమ్ తోలు తీరిపోయింది. హాయ్ అమ్మా, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. రమ్మని చెప్పారు. ఏ విషయం నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. డాడీకి మాత్రం నా పాస్పోర్ట్ పోయిందనే విషయం చెప్పొద్దమ్మా. బాయ్. కిట్టు గారు. హే సమంత, థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు. నాకంటే ముందే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. యూ హెల్పింగ్ మీ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నీకు విషయం తెలుసా, రాత్రి నాకు అసలు నిద్ర పట్లే. వీళ్ళేమంటున్నారంటే ఈవినింగ్ లోపు ఎలా అయినా పట్టుకుంటా అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఎల్బోనో అనే ప్లేస్ ఉందంట, అక్కడే ఇలాంటి దొంగ నా కొడుకులు అందరూ ఉంటారు. సో నన్ను వెళ్ళి చూసిరమ్మన్నారు, నేను వెళ్తున్నాను. సియా. ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేశారా? లేదు. తినాలి. తినకపోతే నాలాగే కళ్ళు తిరిగి పడిపోతారు మీరు. కమ్ లెట్స్ గో. పద. కమ్ ఆన్. చెప్పండి కిట్టు సార్, ఏం తింటారు? ఉప్మా పెసరెట్టు తినిపిస్తారా? అవన్నీ ఇక్కడ ఎలా దొరుకుతాయి కిట్టు సార్? కావాలంటే పిజ్జా తినిపిస్తా. ఓకే. ఈ పిజ్జాలు బర్గర్లు ఈ ఎదవ తిండ్లని ప్రపంచానికి అలవాటు చేసింది ఎవరో తెలుసా? ఎలా? ఎవరు ఎవరికి ఏ అలవాటు చేస్తే నాకెందుకు కిట్టు సార్? ఐ వాంట్ మై పాస్పోర్ట్. పట్టేద్దాం. జై హో చంద్రహాస్. జై హో, జై హో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏముందిరా ఇల్లు రే. ఇలాంటి ఇంట్లోకి మంచి ఫిగర్ తెచ్చుకున్నా. దాంతో పాటు మందు సూపర్ ఉంటుందిరా. పొద్దున ఫోన్ లో మాట్లాడినప్పుడు అడ్వాన్స్ తో పాటు ఐడి ప్రూఫ్ అని కంపల్సరీ అన్నాడు. నువ్వు వెళ్ళి ఇచ్చిరా పో. ఇదేంటి దెయ్యాల కొంపలో ఉంది? ఏమండి? 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 హలో, ఎవరైనా ఉన్నారా? ఏంటి సారు, ఐడి కార్డు అడ్వాన్స్ ఇమ్మంటేను. ఎన్నాళ్ళుంటారు? 6 నెలలు. 6 నెలలుంటారా?
పోలీసులకు మిస్టరీగా మారిన సైకో సీరియల్ కిల్లర్ కోసం తీవ్ర గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 23 మందిని మాయం చేసిన సీరియల్ కిల్లర్ ఆచూకీ తెలియకపోవడం గచ్చిబౌలి ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మీకు ఎవరి మీదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు తెలియజేయవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. సిటీ చెడిపోయిందిరా. ఎక్కడ చూడు మర్డర్లు, మానభంగాలు, కబ్జాలు. ఎంత కారణం మందు. అందుకే మందు తాగకూడదని చెప్తాను. ఓరి నీ అబ్బ చెయ్యి. కడుపు కన్నం తింటున్నావరా, గడ్డి తింటున్నావా? అసలు ఈ భూప్రపంచం మీద నిన్ను మించిన సైకో ఉన్నాడ్రా. ఇసుకి భంగి నాకు తోడి నాకు బుక్కి నాకు ఆ శశి ఆ పోలీసులు కాజరా ఈ సైకోగా తీసుకెళ్తారు. సైకోనేరా, సాధిస్తోనేరా. ఈ రాత్రికి నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నిన్ను చంపేసి నీ రక్తం తాగేస్తాను. రేయ్ రక్తం తాగుతారు నువ్వు? నువ్వు పెద్ద ధర్మేందరువు. సర్వనాశనం అయిపోయింది నా జీవితం నీ వల్ల. వైజాగ్ నుంచి చూస్తున్నాను రా, మధ్యలో నేను చేస్తున్నా. రే నానా కొట్టి చెరో ప్యాక్ వేసుకుని మళ్ళీ కొట్టుకుందరు కానీ రండి. ఏం రోగం పుట్టిందిరా? ఒరేయ్ ఇంతకీ తెలంగాణ వస్తుందంటావా? నాది వైజాగ్ సిమ్ కదా, ఒకవేళ తెలంగాణ వస్తే రోమింగ్ ఛార్జ్ పడతాయని భలే టెన్షన్ కుందరా. ఆగరా, ఆ రోమింగ్ ఛార్జ్ దెబ్బకి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయరా, దెయ్యాలు కూడా కనిపిస్తున్నాయరా. నా కర్మరా. రేయ్ నీది వైజాగ్ సిమ్మే కదరా? వైజాగ్ సిమ్ అయితే హలో. హాయ్ శశి, నేను చందున్ రా. ఏ చందు? నేను రా, అనంతపురం కాలేజీలో నీ సీనియర్ని. చందు
రే నీ అబ్బా ఎక్కడ చచ్చావురా? నిన్ను చూసి 5 years అవుతుంది. ఈ రోజు హైదరాబాద్ వచ్చాను, ఎల్లుండి యూఎస్ వెళ్తున్నాను. నిన్న ఒక్కసారి కలుద్దామని. రే మామా, గచ్చిపల్లి స్టేడియం దగ్గరకు వచ్చి ఫోన్ చేయి, 5 నిమిషాల్లో వాలిపోతా. ఓకే, క్యాచ్ యూ. నువ్వే మరీ కాకు, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చి డాక్టర్ తీసుకెళ్తాను కదా. 5 minutes లో ఉంటాను. ఓకే, ఎక్కడో పాచికంపు వస్తుంది. ఓ ఎక్కడ? ఏం బంటి, ఇల్లు ఎలా ఉంది? నేను ఎలా ఉందో అలాగే ఉంది. అంటే నేను అడుగుతుంది కంఫర్టబుల్ గా ఉందా అని. ఏం మీకు లేదా? ఇన్ని తెలివితేటలు ఉన్నాయంటే ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఉండదు. బట్ డోంట్ వరీ, ఇది చాలా లక్కీ హౌస్. ఇక్కడికి ఎవరు వచ్చినా ఉద్యోగాలు రావటమే కాదు, వెంటనే పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. ఇంతకీ మీకు పెళ్ళైందా? దోలు తీరిందిగా. నేనుండేది ఎదురింట్లో కదా బాసు. అందుకే అంత దరిద్రంగా ఉంది. ఓ పంచే, రెంట్ తగ్గిస్తే మేము అక్కడ ఉంటాం. ఏంటిదో పాచికం కొడుతుంది కదా. గద్దిటమైందిరా, పారేయడానికి పెట్టినది. సార్, మాకు ఈ బ్యూటిఫుల్ రెంట్కి ఇచ్చినందుకు మీకు ఈ ఎక్సలెంట్ ఆమ్లెట్. థ్యాంక్ యూ. కొమ్మేయండి. అంటే ఇది పారేయడానికి పెట్టావా? ఆ టాయిలెట్ దగ్గర కింద పడుంటే ఊడ్చి ప్లేట్లో పెట్టా. అది తింటామేట కక్కుర్తిగా. ఆమ్లెట్ ఫ్రెష్ చేశారు, మీరు కానీ